నమస్తే అండి. నమస్తే. బాబాయ్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వచ్చారు, మరి ఎలా అసలుకి జన ప్రపంచం ఎలా వచ్చారు ఇక్కడికి? కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రసరించడానికి వచ్చాడు. గోవర్ధన్ రెడ్డి గారిని కేసుల్లో ఉంచి చూస్తానికి వచ్చాడు. ఏంటండి మరి ఇప్పుడు ఇంకా ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది మరి జగన్ గారు వచ్చిన తర్వాత? గారు వచ్చిన బట్టి బ్రహ్మాండంగా ఉంది స్పందన. స్పందన మంచిగా ఉంది. ఓకే. మరి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు 7 ఏళ్ళు వెళ్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తుంది. ఆ తర్వాత 8 ఏళ్ళ కథ. మరి ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ అని చెప్పారు కదా, ఈ రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట మీ వైసీపీ వాళ్ళంతా. భయపడకుంటే ఏం చేయమంటే ప్రభుత్వం వాళ్ళదైపోయా భయపడాల్సి వస్తుంది కదా. అంటే మరి చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ జైలుకు పంపిస్తామంటున్నారు వీళ్ళన్ని. వాళ్ళు పంపించినప్పటికీ ఓకే అది వాళ్ళు పంపించినప్పటికీ. మరి సూపర్ 6 పరిస్థితి ఏమైందండి? ఇంకా 6 గ్యారెంటీలు చెప్పారు కదా సూపర్ 6 అని, వాటి పరిస్థితి ఏమైంది? ఏమైంది సూపర్ 6 పరిస్థితి? ఇంకా ఉంది టైం, ఇంకా టైం ఉంది దానికి. వీళ్ళు అమలు చేస్తానన్నారు కదా, 6 గ్యారెంటీలు చెప్పారు. ఇప్పుడు మహిళలకి నెలకి 1500 అన్నారు. ఏం వేసే పదేలా వాళ్ళ మహిళలు తిట్లు తిడుతుండ్రు చంద్రబాబు నాయుడిని. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏం వేసేది అంటేనేమంటే కాలం గడిచిపోతుంది. కాలం గడిచిపోతూనే ఉంది. అంటనే ఉంటారు కాలం గడిచి. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. చేసాడు చంద్రబాబు నాయుడు. కాంచిన ఉద్యోగులు ఇచ్చేసాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానన్నాడు. 3000 ఇస్తాడు. చదువుకునే పిల్లకాయలకి ఇస్తాడు. ఇంట్లో మహిళలకు 1500 లెక్కన ఇస్తాడు. చేసాడు. అన్ని ఇచ్చేసాడు. గ్యాసులు ఇచ్చేసాడు. ఉచిత బస్సులు ఇచ్చాడు. రైతు భరోసా ఇచ్చేసాడా? ఇచ్చేసాడు. రైతు భరోసా ఇంకా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు ఈసారి? 10,000. 20,000 ఇస్తానన్నాడు కదా. మరి అసలు 2,000 ఇస్తే కదా. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే లేడు, 5 ఏం చేశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంట వీళ్ళందరినీ చూసి వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, భయపడి సింగపూర్ వెళ్ళాడు. మరేంటి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ ఏముందా, దొంగోట్లోకి గెలిచాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కూడా దొంగోట్లోకి గెలిచాడు. కాదు, 21కి 21 సీట్లు గెలిచాడంట. ప్రజాదరణ 21 ఎట్టొచ్చాయి చెప్పు. దొంగోట్లు ఎట్టొచ్చాయా? పవన్ కళ్యాణ్ ఈసారి చెప్తున్నాడు కదా, జగన్ అధికారంలోకి రానియ్యం, ఎలా అధికారంలోకి వస్తో చూస్తాం అంటున్నాడు కదా. ఏంటి అసలు తడవ బుస్స.